కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో నిధులు లేవని సాక్షాత్తు సీఎం రేవంతే చెప్పారని, తెలంగాణలో రైతు బతుకుతున్నాడంటే కేంద్ర ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. అలాగే దేశంలోనే తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ నెల 10న ప్రధాని మోడీ హైదరాబాద్ కి రాబోతున్నారని, 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లో సభ పెడుతున్నామని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఈసారి బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని, రేపు దేశమంతా సంబరాలతో మారుమోగుతుందని తెలిపారు. 2014 నుంచి వీళ్ళు లెక్కలు చెప్తారు కదా, లెక్కలు చెప్తారు ఏంటంటే మేము ఇంత కడుతున్నాము, మాకు ఇంతనే వస్తుంది. అవునయ్యా, అవును. అంటే హైదరాబాద్ ఇంత కడుతుంది, మొత్తం హైదరాబాద్లోనే, మొత్తం తెలంగాణ ట్యాక్స్ కట్టేదంతా హైదరాబాదే. మొత్తం హైదరాబాద్ ఖర్చు పెట్టాలా? లేదు, మొత్తం తెలంగాణ ఖర్చు పెట్టాలి. అయితే ఇంకోటి, ఇది చేసేది ప్రధానమంత్రులు కాదు. ఇందిరాగాంధీ ఉండొచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి ఉండొచ్చు, ఇప్పుడు మోడీ ఉండొచ్చు, మన్మోహన్ సింగ్ ఉండొచ్చు. ఇది చేసేది ఫైనాన్స్ కమిషన్. ఇంకోటి ఏం చెప్పిందంటే, ఇంతకుముందు 30% ఇచ్చేది, అంటే 100 రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఓన్లీ 30 రూపాయలు తెలంగాణకి ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని 33% పెంచింది. ఇప్పుడు కాదు, 2014లో 14-15లో ఇది 100 రూపాయలు కలెక్ట్ చేస్తే 42 రూపాయలు వాపస్ ఇవ్వాలని చెప్పింది. మోడీ ప్రభుత్వం ఇచ్చినాక 42 రూపాయలు ఇస్తున్నాము. తర్వాత రైతులకు 1,20,000 ఇస్తున్నాము. ఈ రోజు తెలంగాణ నడిచేది కేంద్ర ప్రభుత్వం వల్లనే.